టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తాజాగా చేసిన వ్యాఖ్యలు సామాన్య భక్తులను మరియు హిందూ ధార్మిక సంస్థలను అనుసరించే వారిని కలవరపెడుతున్నాయి. అసలు ఆ వ్యాఖ్యలు ఏంటో ఒకసారి చూద్దాం. నా పనులన్నీ వదిలిపోయి నేను తిరుపతిలో కూర్చోవాల్సిన అవసరం నాకు లేదు. నాదేమి బతుకు తెర కూడా కాదు. నా బిజినెస్లో నాకున్నాయి హైదరాబాద్లో. హిందూ సాంప్రదాయంలో తిరుమల శ్రీవారికి సేవ చేయడం అనేది ఒక జన్మధన్యంగా, ఒక గొప్ప వరంగా భావిస్తారు. కోట్లాది మంది భక్తులు స్వామివారిని ఒక్క క్షణం దర్శించుకోవడానికి గంటల తరబడి వేచి ఉంటారు. అటువంటి అత్యున్నత పీఠంపై కూర్చున్న వ్యక్తి నాకు ఇక్కడ కూర్చోవాల్సిన అవసరం లేదు అని అనడం ఆ పదవికి ఇచ్చే గౌరవాన్ని తగ్గించినట్లుగా అనిపిస్తుంది. ఇది భక్తుల దృష్టిలో స్వామివారి సేవ కంటే తన వ్యక్తిగత పనులే ముఖ్యమనే సంకేతాన్ని పంపినట్లు అవుతుంది. నా వ్యాపారాలు నాకు హైదరాబాద్లో ఉన్నాయని చెప్పడం ద్వారా ఆయన తన ప్రాధాన్యతను స్పష్టం చేశారు. టీటీడీ చైర్మన్ పదవి అనేది కేవలం ఒక అలంకారప్రాయమైన పదవి కాదు. అది లక్షలాది మంది భక్తుల నమ్మకాలకు, వేల కోట్ల ఆస్తులకు రక్షణగా ఉండాల్సిన బాధ్యత. ఒక వ్యాపారవేత్తగా తన లాభనష్టాల గురించి లేదా తన సమయం గురించి మాట్లాడడం ఒక ఆధ్యాత్మిక సంస్థ అధినేతకు ఉండాల్సిన సమర్పణ భావం లోపించినట్లు కనిపిస్తుంది. సామాన్య భక్తుడు తన కష్టార్జితాన్ని హుండీలో వేసి స్వామివారిని నమ్ముకుంటాడు. అటువంటి వ్యవస్థను నడిపే వ్యక్తి నేను అన్ని వదులుకొని ఇక్కడికి రావాలా అన్నట్లు మాట్లాడడం భక్తులకు ఒక రకమైన ఉదాసీనత కనిపిస్తుంది. ఇది హిందూ సమాజంలో ఒక రకమైన అసంతృప్తిని కలిగిస్తుంది. ఎందుకంటే భక్తులు తమ ప్రతినిధిగా ఒక భక్తుడిని చూడాలనుకుంటారు తప్ప ఒక కార్పొరేట్ బాస్ని కాదు. తిరుమల కొండపై అనేక సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా లడ్డూ నాణ్యత, భక్తుల రద్దీ, వసతి సౌకర్యాలు. వీటన్నింటినీ పర్యవేక్షించాలంటే చైర్మన్ క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలి. నేను వచ్చి కూర్చోవలసిన అవసరం లేదు అనడం వల్ల ఆయన పరోక్షంగా తాను పూర్తి సమయం కేటాయించలేనని చెప్తున్నట్లు అర్థం వస్తుంది. ఇది పరిపాలనపై ప్రభావం చూపుతుందని భక్తులు ఆందోళన చెందుతున్నారు. చివరగా ఒక వ్యక్తిగా ఆయనకు తన వ్యాపారాలు ముఖ్యమై ఉండొచ్చు, కానీ ఒక ధార్మిక సంస్థ అధినేతగా ఆయన వాడిన భాష హిందూ సెంటిమెంట్లకు విరుద్ధంగా ఉందని చెప్పవచ్చు. పదవిని భగవంతుడి ప్రసాదంగా చూడాలి తప్ప ఒక భారంగా లేదా ఒక త్యాగంగా చూడకూడదు. ఇటువంటి వ్యాఖ్యలు ప్రత్యర్థులకు ఆయుధాలు ఇవ్వడమే కాకుండా హిందూ సమాజంలో అంకిత భావం కలిగిన వ్యక్తులు లేరా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. టీటీడీ చైర్మన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ని మరియు పేజీని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.